ఈరోజు 6వ తారీఖు జూలై నెల 2026 సాయంకాలము ఆరాధనలో కొన్ని దేవుని మాటలను లేఖన భాగములో నుండి ధ్యానించుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుకుందాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. స్తోత్రం పరిశుద్ధుడా దేవా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మరొక మారు నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాము దేవా. అయ్యా, నన్ను మమ్మల్ని మరుగుపరిచి నీ మాటల చేత ఆదరించమని, ఆత్మీయమైన ఆహారం ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి వాక్యము ఏమి చెబుతుందంటే చాలా క్లియర్గా, దేవునికి సాగిలపడి నమస్కారము చేయుదుము. ఇక్కడ ఈ నమస్కారం చేసేది ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు తేడా ఉంది. దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు తేడా ఉంది. ఏంది తేడా? ఏమైనా చెప్పగలుగుతారా? తేడా ఏమిటో? తేడా ఏమిటంటే, దేవా నాకు ఒక కష్టం వచ్చిందయ్యా, దేవా నాకు ఒక అపాయం వచ్చిందయ్యా, దేవా నాకు ఒక బాధ వచ్చిందయ్యా, దేవా నాకు ఒక ఇబ్బంది వచ్చిందయ్యా, దేవా నా ప్రాణాన్ని రక్షించు, దేవా నా ప్రాణాన్ని రక్షించు అనేది ప్రార్థన. దేవా నా ప్రాణాన్ని రక్షించు అనేది ప్రార్థన. అయితే దేవుడు నీ మాటలు విని నిన్ను రక్షించిండు అనుకో. దేవుడు నీ మాటలు విని నిన్ను రక్షించిండు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ మొరను విని, నీ ప్రార్థనని విని దేవుడు నిన్ను రక్షించిండు అనుకో. రక్షించిన తర్వాత నువ్వేం చేస్తావంటే దేవుని దగ్గరకు మళ్ళొకసారి వెళ్తావు. దేవుని దగ్గరికి మళ్ళొకసారి వెళ్తావు. ఫస్ట్ టైం ఏమో అయ్యా నన్ను రక్షించు అని వెళ్ళినావు. రక్షించబడ్డ తర్వాత మరొక్క మారు నీవు దేవుని దగ్గరకు వెళ్తావు. అప్పుడేం చెప్తావు మరి దేవునికి? నువ్వు ఇప్పుడు రక్షించబడ్డావుగా, ఇప్పుడు నీ ప్రాణం నుండి నీ ప్రాణాన్ని దేవుడు రక్షించిండుగా, నువ్వు రక్షించబడ్డావుగా. రక్షించబడ్డ తర్వాత ఇప్పుడు మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళావు కదా, ఇప్పుడు ఏమని చెప్తావు మరి దేవుణ్ణి? ఇప్పుడు దేవునికి ఏమని చెప్తావు? దేవా నా ప్రాణాన్ని రక్షించినందుకు నీకు వందనాలు, నా ప్రాణాన్ని రక్షించినందుకు నీకు వందనాలు అని చెబుతావు కదా. దీన్ని ఏమంటారంటే స్తుతి అంటారు. ఒక ఆపదలో నీవు
దేవుని దగ్గరికి వెళ్తే అదేంటంటే ప్రార్థన లేదా ఆరాధన లేదా మోకాళ్ళుని నమస్కరించడం. అయ్యా మహాప్రభో, ఇక నీవే నాకు దిక్కు, ఈ లోకములో ఏ దిక్కు చూసినా నాకు సహాయము రాలేదు, ఇక నీవే దిక్కు అని దేవుణ్ణి అడిగినప్పుడు, సరే బిడ్డకు సహాయం చేద్దామని చెప్పి దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, సహాయము నిన్ను చేరుకున్నప్పుడు, అప్పుడు నీవేం చేస్తావంటే కృతజ్ఞతగా మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా నీవు చేసిన సహాయముకి వందనములు అని చెప్తావు కదా. దీన్ని ఏమంటారంటే దీన్ని స్తుతి అంటారు. కాబట్టి స్తుతికి ఆరాధనకు ఈ చిన్న తేడా ఉంది. కాబట్టి ఈరోజు మనము ఆరాధన గురించి ఆలోచిస్తున్నాం. కాబట్టి నీవు ఏమై ఉన్నావో అందుకు వందనాలు అనేది ఆరాధన. ఆయన ఎంత గొప్పవంతుడో, ఆయన మన ఎడల ఏమి చేయగలడో దాన్ని జ్ఞాపకం చేసుకొని, మనం జ్ఞాపకం చేసుకున్న దాన్ని దేవునికి చెప్పడమే ఆరాధన. ఒకనాడు అబ్రహాముకి దేవుడు ఎన్నో మేలు చేసిండు. ఆ చేసిన ఎన్నో మేళ్ళను బట్టి ఒకరోజు దేవుడు అన్నాడుగా, నీవు నన్ను ఆరాధించు అన్నాడు. దేవుడు అడిగిండు. మరి ఏమన్నా అబ్రహాము పరిస్థితి ఎట్లా ఉందో, దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంటే, ఒకవేళ అబ్రహాము దేవుని మీద ప్రేమ సన్నగిల్లిందేమో, మరి ఏమొచ్చిందో ప్రాబ్లం. సడన్గా దేవుడు అబ్రహాంకి ఒక పరీక్ష పెట్టిండు. ఈ పరీక్ష ఏందో తెలుసా? నీవు నన్ను ఆరాధించు అంటే ఇప్పుడు అబ్రహాముకి ఆరాధన కొదవైంది. దేవుడు సకలమైనవి సమస్తమైనవి ఇస్తున్నాడు, కానీ ఇవన్నీ పొందుకుంటున్న అబ్రహాము ఒకవేళ నిర్లక్ష్యం చేస్తుండేమో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏమైనా నిర్లక్ష్యం చేస్తుండేమో. అందుకని దేవుడు ఒకరోజు అబ్రహామును పిలిచి ఈ విధంగా అంటుండు, అబ్రహామా నీవు నన్ను ఆరాధించయ్యా అంటుండు. బైబిల్లో లిఖించబడిన మొదటి ఆరాధన ఇదే. బైబిల్లో లిఖించబడిన మొదటి ఆరాధన ఇదే. ఒక్కసారి వాక్యం తీసి మనం దీన్ని గమనిద్దామా? ఒక్కసారి వాక్యం తీసి గమనిద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనములో, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండురి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. చాలు. అంటే ఇతనే వెళ్ళి ఆరాధించట్లేదు, కానీ ఒకసారి దేవుడే చెప్పిండు. ఈ మాటలు దేవుడే చెప్పిండు, నీవు నన్ను ఆరాధించమని చెప్పిండు. చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తుండంటే ఆరాధించటానికి వెళ్తుండు. అవునా కాదా? ఈ విధంగా ఆరాధన అనేది అబ్రహాము
చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈ ఆరాధన ఏం ఆరాధన అంటే ఏం ఆరాధన? ఇస్సాకుని బలివ్వాలి. ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి ఇస్సాకుని బలివ్వాలి. ఇది మామూలు ఆరాధన కాదు. అబ్రహాముకు పెద్ద ప్రశ్న, అబ్రహాముకు బాధని కలిగించే, అబ్రహాముని ఏడిపించే, అబ్రహాముని అంగలార్పులాగా చేసే ఆరాధన ఇది. నువ్వు నన్ను ఎలా ఆరాధించాలంటే నీ కొడుకుని నువ్వే నీ చేతితోటే కత్తితోటి నరికి ఈ విధంగా ఆరాధించమని చెప్తుండు దేవుడు. అంటే అప్పటికు నిర్లక్ష్యం చేసిండేమో అబ్రహాము, దేవుణ్ణి ఆరాధించడంలో నిర్లక్ష్యం చేసిండేమో. కాబట్టి ఈ ఆరాధన ఎట్లుంటుందంటే ప్రతిరోజు మనము దేవుణ్ణి ఆరాధించకపోతే ఏదో ఒక రోజు మనకు కూడా ఇలాంటి పరీక్ష ఎదురైద్ది. ఏదో ఒకరోజు భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దేవుడు శోధిస్తే తట్టుకోగలమేమో, కానీ దేవుడు విడిచిపెట్టి సాతాను శోధిస్తే ఇక మనం తట్టుకోలేం. కాబట్టి కొత్త నిబంధనలో చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. ఇది కూడా ఆరాధనే, ఇది కూడా ఆరాధనే. అదే విధముగా యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలు చాలు. కాబట్టి మనము నిత్యము దేవుణ్ణి ఆరాధించే వారిమై ఉండాలి. ఆత్మతోని సత్యముతోని నిత్యము ప్రతిరోజు నీవు నిజంగా దేవుని బిడ్డవైతే, నీవు నిజంగా దేవుని రక్తంలో కడగబడ్డవాడివైతే, నీవు నిజంగా దేవుని రక్తంలో కడగబడిన దానివైతే నీవు ప్రతిరోజు దేవుని ఆరాధించాలి. ఆరాధించకపోతే ఒకరోజు నీకు దేవుని దగ్గర నుండి ఒక పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష ద్వారా ఆరాధించమంటాడు. ఆ పరీక్ష మనము తట్టుకోలేం, ఆ పరీక్షని తట్టుకోలేము, అది బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఆరాధన చేసుకుంటే దేవుడు సంతోషపడ్డప్పుడు ఆయనలో మనం కూడా భాగస్థులం. కాబట్టి ఆ ఆనందంలో మనం కూడా పాలి భాగస్థులము. కాబట్టి మన జీవితము కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొన్ని విషయాలు చూసుకుందాం ఈరోజు. కొన్ని విషయాలు. మొదటిది ఆరాధన యొక్క భావం ఏమిటి? ఆరాధన యొక్క భావం. ఆరాధన యొక్క భావం ఏంటంటే ఫస్ట్ ఏమి లేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుని నమ్మితే, నువ్వు ఆయన కోసం బ్రతికితే, వాక్యం ఏం చెప్తుందంటే మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి. మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి. అందరూ ఆరాధించాలి. కానీ లోకములో ఉన్న చాలామంది దేవుణ్ణి ఆరాధించరు. చీకటిలో ఉన్నవాళ్ళు, అన్యులు,
దేవుడు తెలియని వాళ్ళు, దేవుని గురించి ఆలోచించని వాళ్ళు, దేవుని వెలుగు వాళ్ళ జీవితంలోకి రాని వాళ్ళు దేవుణ్ణి ఎట్టి పరిస్థితిలో ఆరాధించరు. వాళ్ళకు ఆరాధించే అవకాశము లేదు, ఆరాధించే భాగ్యము కూడా లేదు. వాళ్ళకి ఆ అదృష్టం లేదు, దేవుణ్ణి ఆరాధించే అదృష్టం వాళ్ళకు లేదు. కానీ మనం, దేవుడు తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు మన కోసం ఏమి చేసిండో తెలుసు, దేవుడు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో తెలుసు, దేవుడు మనకు ఒక కష్టము, శ్రమ, బాధ వచ్చినప్పుడు ఎలా విడుదల చేస్తాడో తెలుసు, ప్రాణాపాయంలో నుండి ఎలా విడుదల చేస్తాడో తెలుసు, యాక్సిడెంట్లో నుండి ఎలా విడుదల చేస్తాడో తెలుసు, సమస్తమైన ప్రమాదాల్లో నుండి, అప్పుల బాధల్లో నుండి, కరువు కాటకాల్లో నుండి ఎలా సమృద్ధిలోకి తెస్తాడో కూడా తెలుసు. ఇవన్నీ తెలిసిన మనము దేవుణ్ణి ఆరాధించట్లేదు. దేవుని వాక్యమేమో మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి అని చెబుతుంటే, దేవుణ్ణి తెలుసుకున్న మనము కూడా ఇంకా దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఒక్క వారానికి ఒకసారి చర్చికి పోయే మనం ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు చెప్తుండు, మనందరము దేవుని కుటుంబం, మనందరం గాడ్స్ ఫ్యామిలీ. గాడ్స్ ఫ్యామిలీలో, దేవుని కుటుంబంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దినము. దినముకు 3 మార్లు, 4 మార్లు, 5 మార్లు దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఆరాధిస్తున్నామా? ఆరాధించట్లేదు. మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి, కానీ అది జరగట్లేదు. దేవుడు ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తుండో తెలుసా? ఇంకొక మాట ఏం చెప్తుండో తెలుసా? దేవుని మీద మనకున్న అభిమానముతోటి మన హృదయము సంతోషముతో పొర్లి పొంగటమే ఆరాధన. దేవుని మీద మనకు ఎంత అభిమానం ఉందో ఆ అభిమానము నింపుకొని మన హృదయాలలో ఆ యొక్క అభిమానమును నింపుకొని సంతోషముతోటి మన హృదయము పొర్లి పొంగాలట. నాకు ఇంత గొప్ప దేవుడు ఉండుగా, నాకు ఏదైనా చేస్తాడుగా, ఏ సహాయమైన చేసే సహాయకారి నాకుండుగా అని మన హృదయము ఎక్కడ భయపడకుండా, ఎక్కడ టెన్షన్ పడకుండా, ఎక్కడ కంగారు పడకుండా, ఎక్కడ మనం ఏ ఇబ్బంది పడకుండా, నా వెనుకున్నవాడు గొప్పవాడు, నా ముందున్నవాడు గొప్పవాడు అనుకుంటూ మన హృదయము పొర్లి పొంగాలి. అలా పొర్లి పొంగడమే ఆరాధన. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తన 23:5, నా శత్రువుల ఎదుట, ఒక్క నిమిషం, కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ హృదయములో దేవుని ప్రేమ చేత నీ హృదయము నిండి పొర్లిన కొద్దీ నీ గిన్నె నిండి పొర్లుతుంది. నీ హృదయం ఏమో దేవుని ప్రేమతోటి నిండి పొరలాలి, ఆయన మీద ఆధారపడాలి. నా దేవుడు గొప్పవాడు, నాకు ఏ లేమి ఏ కలిమి ఉండదు, నాకు సమస్తమును అనుగ్రహించు దేవుడు, నా దేవుడు ఎంతో గొప్పవాడు అని మనం అనుకొని దేవుని ఎదుట మనం బ్రతికిన ఎడల అప్పుడు దేవుడు ఏమంటుండు? నా గిన్నె నిండి పొర్లుచున్నదని
సాక్ష్యం చెప్పే జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. శత్రువుల ఎదుట కూడా మనకి భోజనాన్ని సిద్ధం చేస్తాడట. అంటే ఇక నీకు శత్రువు ఎవరిగా? దేవుడు నీ పక్కన ఉంటే ఇంకా నీకు శత్రువు ఎవరు లేరు కదా. అదేవిధంగా ఈ విధంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమతోటి మన హృదయము, దేవుడు ఉన్నాడనే సంతోషంతో మన హృదయము పొర్లి పొంగడమే ఆరాధన. ఇది ఎలా ఉండాలంటే మన హృదయములో ఉబికే నీటి ప్రవాహము లాంటిదై ఉండాలి. ఎలా ఉండాలి? మన హృదయములు అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డాక కొన్ని చోట్ల ఊట జలం ఉండి ఏది ఆ గుట్టల దగ్గర కొన్ని చెలిమెలు ఉంటాయి. అక్కడ నీరేమైందంటే 6 నెలలు 7 నెలలు 8 నెలలు ఎండాకాలం వచ్చేదాకా నీళ్ళు ఊరుతుంటాయి, వస్తూ ఉంటాయి. ఆ నీరు ఎంత తీయగుంటాయి తెలుసా, ఎంత మంచిగా ఉంటాయి ఆ నీరు. అసలు చాలామంది పశువులు కాసేటోళ్ళు అడవులకు వెళ్ళినప్పుడు వాళ్ళు బర్రెలు గొర్రెలు కాసుకుంటూ ఆ చెలిమి నీళ్ళని అక్కడ చిన్న గుంట తీసుకుంటారు. నీట్గా నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఆ నీటిని మంచిగా దోశలతో పట్టుకొని హ్యాపీగా తాగుతుంటారు వాళ్ళు. ఆ నీళ్ళు ఎంత శరీరానికి ఎంత మంచియో ఆ నీళ్ళు. అట్లా మనం కూడా మన హృదయము ఉబికే నీటి ప్రవాహం లాంటిదై ఉండాలి. ఆ నీరు చెలిమిలో ఉండే నీరు ఎంత స్వచ్ఛతంగా ఉందో మన హృదయంలో కూడా అంత స్వచ్ఛంగా దేవుని ప్రేమ ఊపికి రావాలి. దేవుని ప్రేమ రోజు రోజుకి నీటి చెలిమి వలె ఆయన మీద మన ఇష్టము ప్రేమ ఊపికి రావాలి. ఇలా వస్తూ ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన గిన్నె కూడా పొర్లి పొంగుతుంది. మరి మనం ఏం చేస్తున్నాం? ఆదివారం చర్చికి పోతే మళ్ళీ ఆదివారం గుర్తొస్తాడు దేవుడు. ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు? ఏ విధంగా వస్తాయి? రావు. అట్లా ఉంటే రావు. దేవుని ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు ఏమైందంటే అవసరతలలో ఆశీర్వాదాలలోనే కాకుండా దేవునితో నిండి ఉన్న హృదయము ఆనందమయమట. ఈ అవసరతలు ఆనందాలు అవన్నీ దేవుడు తీసుకుంటాడు, ఇస్తాడు. అవన్నీ ఇస్తూనే ఉంటాడు. వాటిని పట్టి ఆనందించడం కాదు, మనం దేవుని ప్రేమను బట్టి ఆనందిస్తూ ఉండాలి. ఏది మన దగ్గరికి వచ్చినా అది మనకు ప్రాముఖ్యమైంది కాదు, కానీ దేవుణ్ణి ఆరాధించడమే ప్రాముఖ్యమైంది. దేవుడు ఇచ్చిన కొద్దీ ఇంకెక్కువ ఆరాధించాలి. ఇచ్చే వాటి మీద మనసు పెట్టొద్దు అనమాట. ఇచ్చే వాటి మీద మనసు పెడితే వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఇచ్చే వాటి మీద మనసు పెట్టకుండా దేవుడికి ఇంకా 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 దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఆరాధన పెరుగుతూ ఉంటే, ఈరోజు దైవజనుడు ఆత్మీయ తండ్రి మోజెస్ పాల్ గారు ఒక వాక్యం చెప్తూ ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండంటే వేకువ జామున అన్నాడు, రాత్రి నడిజాము అన్నాడు. అంటే ఇక ఏం చెప్పిండంటే రాత్రి అనే సమయాన్ని దేవుడు 4 భాగాలుగా చేసిండట బైబిల్లో. 6 నుంచి 9 వరకు ఒకటి, సాయంత్రం 6 నుంచి 9 వరకు, 9 నుంచి 12 గంటల వరకు ఒకటి, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒకటి, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒకటట. రాత్రిని 4 భాగాలు చేసిండు బైబిల్ ప్రకారంగా. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, వేకువ జాము. ఇలా చెప్పిండు ఆత్మీయ తండ్రి. ఈ విధంగా మనము కూడా ఒక రోజుని ఈ విధంగా భాగాలు చేసుకొని కనీసము ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట దేవుణ్ణి ఆరాధించగలిగితే, ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తే మనకే లాభం. ఎవరికి లాభం? మన కుటుంబానికి లాభం. మన పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు, చదువుల్లో మంచిగా ఉంటారు, జ్ఞానము విమోచనలో
వివేచనలో మంచిగా ఉంటారు. చిన్న వయసులోనే దేవుని జ్ఞానం చేత దేవుడే నింపుతాడు. తను ఎక్కడ ఉన్నా, టీచర్ల మధ్య ఉన్నా, ఉపాధ్యాయుల మధ్య ఉన్నా, అక్కడ స్టాఫ్ దగ్గర ఎక్కడున్నా దేవుని బట్టి పిల్లలకి ఒక గౌరవం వస్తుంది. దేవుని పిల్లలుగా మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఎవరికి హాని చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టం. మనము యోగ్యత లేని వాటిని కోరుకోము. దేవుడు మనకు కల్పించిన వాటిని మాత్రమే మనకు కావాలని దేవునికి నిత్యం చెప్పుకునే వాళ్ళం. కాబట్టి దేవుడు ఇచ్చే వాటిని బట్టి కాదు, ఆయన ఇస్తున్న బట్టి వాటిని కాదు, కానీ మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆయన ఇవ్వని ఇవ్వకపోని ఉన్న వాటిని తీసుకొని పర్వాలేదు, ఏదో ఒక రోజు ఇస్తాడు. యోబుకి ఇవ్వలేదా, మళ్ళా మనకు కూడా ఇస్తాడు. కాబట్టి ఆరాధన యొక్క భావం ఎలా ఉండాలి అంటే నిస్వార్థంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించడమే ఒక ముఖ్యమైన జీవితంలో ముఖ్యమైన అంశంగా మన జీవితం ఉండాలి. చచ్చిపోయే వరకు ఆరాధనే మనకు ముఖ్యం. తినే తిండి కంటే కూడా ఒక్క పూట అన్నం దొరకపోయినా పర్వాలేదు, కానీ ఆరాధన ఆపొద్దు. రెండవదిగా చూసుకుందాం, ఆరాధన యొక్క ప్రాముఖ్యత. ఆరాధన యొక్క ప్రాముఖ్యత. అయితే ఆరాధన యొక్క ప్రాముఖ్యత గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చాలా ముఖ్యంగా చెప్తుంది బైబిలు. అసలు దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఆరాధనే. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఆరాధనే. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1-2. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించిందిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను. చాలింగా. కాబట్టి ఆయన ఆరాధించడము ఇదే ముఖ్యమైన ఆజ్ఞ. నిర్గమ 34:14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. అందుకే చెప్తుండు వేరొక దేవునికి నమస్కరించవద్దు అంటే విగ్రహారాధన చేయొద్దు, అన్ని దేవుళ్ళని నువ్వు పూజించవద్దు. చెట్టును పుట్టని గుట్టని నీకు నచ్చిన దాన్ని విగ్రహంగా పోత పోసుకొని నీకు నచ్చిన పేరుని పెట్టి నీవు పూజించవద్దు. ఈ సృష్టి మొత్తమును, సూర్యచంద్ర నక్షత్రాలను, భూమిని, గ్రహాలను, ఈ విశ్వాన్ని, ఆకాశములను, భూమిని కలగజేసిన వాడిని నేను కలగజేసిన వాటిని నీవు ఏదో ఒక పేరు పెట్టుకొని ఏదో ఒక విగ్రహం చేసుకొని నువ్వు పూజించొద్దు. నేను ఈ సృష్టికి అవతల ఉన్నవాడిని, నేను ఈ సృష్టిలో లేను, నేను ఆత్మస్వరూపం గల దేవుణ్ణి. నీవు ఈ సృష్టిలో దేన్ని దేవునిగా చేసుకొని పూజించవద్దు అని దేవుడు చెబుతుండు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయనను మాత్రమే పూజించమని ఆజ్ఞ.
ఆ ఆజ్ఞ పాటించాలి. మరి ఇంకా దేన్ని కూడా పూజించవద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోదిగా, ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టయితే దేవుడు నువ్వు తెలుసుకొని దేవునికి 2 పూటలు, 3 పూటలు, 5 పూటలు, 7 పూటలు సమయం దొరికిన ప్రతిసారి దేవుని కోసమే ప్రయాసపడుతూ దేవుని నువ్వు పూజిస్తున్నట్టయితే మరి ఆరాధనకు కలిగే ఆటంకాలు ఏమిటి? ఆరాధనకు కలిగే ఆటంకాలు ఏమిటి? ఈ ఒక్కటి చివరిగా చూసుకొని వాక్యాన్ని ఇంతటితోటి ముగిద్దాం. ఫస్ట్ ఏం చూసుకున్నాం? ఆరాధన భావం. రెండవది ఆరాధన ప్రాముఖ్యత. చివరిగా ఆరాధనకు కలిగే ఆటంకాలు. మానవుడు చేసే అతి ముఖ్యమైన పనులు అంటే కార్యక్రమాలు ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించడమే మొదటిదై ఉండాలి. మానవుడు చేసే అతి ముఖ్యమైన కార్యాలలో ఆరాధన మొదటిదై ఉండాలి. తిన్నా తినకపోయినా, ఏ పని చేసినా, ఏ పని చేయకపోయినా ఫస్ట్ అయితే కొంత సమయము దేవునికి ఆరాధించుటకు ఇవ్వాలి. అయితే సమస్య ఎక్కడొస్తుంది తెలుసా? అవును, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు, దేవుని వాక్యం విన్నావు, దేవుని వాక్యము నీ హృదయాన్ని ప్రేరేపించింది. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని నిజమైన దేవుడు, ఈయన ఆరాధించాలా, నాకు సహాయం చేసిండు, కొన్ని పరిస్థితులలో నన్ను లేవనెత్తిండు, నన్ను ఎన్నో ఇరుకుల్లో ఇబ్బందుల నుండి తీసుకొచ్చిండు బయటికి, అందుకే ఇతను ఆరాధించాలని నువ్వు ఒకసారి తీర్మానం చేసుకొని కూడా మళ్ళీ ఎందుకు ఆరాధించలేకపోతున్నావంటే దానికి కారణం ఒకటే. సాతానుడు మనుషులను ఆరాధన చేయకుండా నిరోధిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? ఆరాధించకుండా నిరోధిస్తాడు. నీ కళ్ళ ముందుకు వేరే వాటిని, అందమైన వాటిని తీసుకొస్తాడు. ఆ రోజు అవ్వ ఆదాం ముందుకు తీసుకొచ్చిండు కదా, ఎన్నెన్నో చెప్పిండుగా అబద్ధాలు. ఈ పండు తింటే నువ్వు దేవుని అవుతావు, నువ్వు సావనే సావు, ఇంక నీకు మరణమే రాదు, నువ్వు దేవుళ్ళ వలె నువ్వు ఇక్కడ జీవిస్తావు అని బాగా చెప్పిండు కదా. అదేవిధంగా ఒకసారి నువ్వు ఆరాధన చేయాలని తీర్మానించుకున్న నీ ఎదురుకి సాతానుడు వచ్చి నిత్యం నిన్ను పడగొట్టాలని చూస్తాడు, నిన్ను నిరోధిస్తాడు. ఈ విధంగా పోటీ పెడతాడు అనమాట. నువ్వు ఆరాధన చేయాలనుకుంటుంటే నిన్ను చేయకుండా చేయడానికి. కాబట్టి ప్రధానంగా ఆరాధనకు అడ్డుపడేది ఎవరంటే సాతానుడు. ఎవరు? సాతానుడు. అదే విధముగా స్వచిత్తం అంటే నీకు నచ్చినట్టు దేవుణ్ణి ఆరాధించాలి అనుకోవడం. నీకు నచ్చినట్టుగా ఆరాధించుకుంటే కుదరదు. దేవుడు విగ్రహాన్ని పెట్టొద్దు అంటుండు. నిజానికి యేసుక్రీస్తుకు కూడా విగ్రహం పెట్టకూడదు. యేసుక్రీస్తు ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు బొమ్మని ఫోటో తీసిన వాడు కానీ, ఆ రోజు ఫోటో షాపులు కానీ, ఫోటో స్టూడియోస్ కానీ లేవు. ఇవన్నీ కల్పితమైన బొమ్మలు. నిజానికి యేసుక్రీస్తు బొమ్మను కూడా పెట్టకూడదు. ఇంకా కొన్ని చర్చల్లో అయితే ప్రతిమలనే పెట్టి కాలు మొక్కుతురు. ఒక్క యేసుక్రీస్తునే కాదు, మరియమ్మ తల్లిని, ఇక అక్కడున్న ఆ సెయింట్లు, అక్కడుండే దేవుని యొక్క పోపులు ఉంటారు కదా, వాళ్ళని ఆ విధంగా ఆరాధిస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అట్లా ఎవరిని ఆరాధించవద్దు. దేవుణ్ణి విగ్రహము చేయొద్దు, విగ్రహాన్ని పెట్టవద్దు, విగ్రహాన్ని ఆరాధించవద్దు, యేసుక్రీస్తు ఫోటో కూడా పెట్టుకోవద్దు. నిజంగా యేసుక్రీస్తు ఫోటో పెట్టి ఆ ఫోటోని ఆరాధించవద్దు. మరి మనం ఏం చేస్తున్నాం? ఫోటోని పెట్టి ఆరాధిస్తున్నాం, ఫోటోని ముందు పెట్టుకొని ఆరాధిస్తున్నాం. అది ఆరాధించవద్దు. అంటే ఇదేంది? మన సొంత చిత్తము, స్వచిత్తము. ఒకనాడు అహరోనుకు దేవుడు ఏం చెప్పిండంటే, మీరు మాకు బలిపీఠం కట్టి బలి ఇవ్వండి అన్నాడు.
బలిపీఠం కట్టినప్పుడు బలి ఇచ్చినాక ఆ కట్టెలు పేర్చి కట్టెల మీద ఎద్దును కానీ గొర్రెను కానీ తలని మొండాన్ని వేరు చేసి ఆ మంట మీద తలకాయని మొండాన్ని పెడితే కట్టెల మీద ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఆ అగ్ని చేత ఇవి కాలిపోయేది, అగ్ని చేత కాలిపోయేవి. కానీ అహరోను తర్వాత యాజకత్వంలోకి అహరోను కుమారులు వచ్చారు యాజకత్వంలోకి. వాళ్ళు వచ్చి ఏం చేసిరో తెలుసా? నాదాబు అబీహు అనేవాళ్ళు ఏం చేసిరో తెలుసా? వాళ్ళు యాజకత్వం చేస్తూ దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఉండట్లే. వీళ్ళకు నచ్చినట్టుగా ఆరాధన చేయడం, నచ్చినట్టుగా ఉండడం, వీళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఒకరోజు బలి అర్పించే సమయంలో వీళ్ళు కట్టెలు పేర్చి ఒక ఎద్దు యొక్క మొండెమును తలని పెట్టి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళు యాజకత్వం చేస్తున్నారు కానీ దేవుడు చెప్పిన ఆరాధన క్రమంలో చేయట్లే. అందుకని ఆకాశం నుండి అగ్ని రాకపోతే వీళ్ళేం చేసిరంటే వీళ్ళే మంట పెట్టి వాటిని కాల్చారు. ఎప్పుడైతే మంట పెట్టి కాల్చిరో అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఈ నాదాబుని అబీహును కాల్చివేసిండు. చూసినవా? ఆరాధన క్రమం కరెక్ట్ లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం. అందుకే విగ్రహాలు పెట్టుకొని ఇవి పెట్టుకొని చేయొద్దు. దైవజనులు చెప్పిన ప్రకారంగా వాళ్ళు పాత నిబంధనని కొత్త నిబంధనని క్రోడీకరిస్తూ అక్కడున్న ఆత్మీయ సంగతుల్ని, అక్కడ చారిత్రక సంగతుల్ని వాటన్నిటిని తెలుసుకొని వాటన్నిటి ప్రకారముగా వాళ్ళ ఎన్ని చూసి ఎట్లా ఆరాధించాలో మనము అక్కడ మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్పిస్తారు మనకు. అవి నేర్చుకొని ఆరాధించాలి. అట్లా కాకుండా నాకు నచ్చినట్టు కొబ్బరికాయ కొడతా, ఊదుబత్తి పెడతా, బొట్టు పెడతా, బోనం పెడతా అంటే అది సరైన ఆరాధన కాదు. స్వచిత్తంతో చేసే ఆరాధన ఏమైందంటే ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెడుతుంది. మన సమస్యలకు, మనకి ఇబ్బందులకి కారణమవుతుంది. ఎందుకంటే అప్పుడు మనము సాతాను చేతిలోకి వెళ్తాం. ఇంకోటి, లోకాచారముగా కూడా ఆరాధన చేయొద్దు. విశ్వాసి ఎక్కడుంటాడంటే లోకంలో ఉంటాడు. విశ్వాసి ఎక్కడుంటాడు? లోకంలో ఉంటాడు. కానీ అతడు లోకస్తుడా? కాదు, లోకస్తుడు కాడు. లోకంలో ఉంటాడు కానీ ఆ వ్యక్తి లోకస్తుడు కాడు కదా. ఆయన జీవితానికి క్రీస్తే కదా కేంద్రం. క్రైస్తవ జీవితానికి ఎవరు కేంద్రం? క్రీస్తే కేంద్రం. కాబట్టి వ్యక్తి లోకంలో ఉండి లోకస్తుడు కాడు, ఆయన జీవితానికి క్రీస్తే కేంద్రం. కాబట్టి ఆరాధన అంటే వ్యక్తిత్వము, మనసు, శరీరము మొత్తం ప్రభువు మీద దృష్టి నిలిపి ఆరాధించాల్సిన వారై ఉన్నారు. లోకం మీద దృష్టి ఉంచి ఆరాధన చేయొద్దు. తనేంది, తన వ్యక్తిత్వం ఏంది, తన మనస్తత్వం ఏంది, తన శరీరము సహకరిస్తుందా లేదా, అన్నిటిని జయించగలనా లేదా, వీటన్నిటిని చూసుకొని లోకాన్ని జయించగలనా లేనా అని అన్నీ చూసుకొని అప్పుడు ఆరాధించాలి. కాబట్టి ఆరాధన యొక్క విధానం ఏంటంటే దేవుడు నియమించిన విధానమే ఆరాధన యొక్క విధానము. మనకు మంచిగా ఉన్నాయి, తేలికగా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయని మనకు నచ్చినట్టు ఆరాధన చేయొద్దు. ఆరాధన చేస్తే ఏమైందంటే ప్రమాదం వస్తుంది. ఏమొస్తుంది? ప్రమాదం వస్తుంది. కాబట్టి చివరిగా చూసుకుందాం, ఆరాధన ఎక్కడ చేయాలి? ఆరాధన ఎక్కడ చేయాలి? ఆరాధన ఎక్కడైనా చేయొచ్చు. ఆరాధన ఎక్కడైనా చేయొచ్చు. ఆరాధన చేయడానికి నువ్వు ఇక్కడ చేయి, నువ్వు అక్కడ చేయి, అట్లాంటి పరిమితులు లేవు. ఒకప్పుడు ఉన్నాయి. ఒకప్పుడు ప్రత్యక్ష గుడారంకు వెళ్ళి చేయమని, ఒకప్పుడు సొలొమోను కట్టిన మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించమని ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మందిరమే లేదు. దేవుడు మందిరాన్ని తీసేసి మన
ఆత్మ అనే మందిరాన్ని ఏర్పాటు చేసిండు. వ్యక్తిగతంగా ఎవరి హృదయము, ఎవరి ఆత్మ ప్రతి ఆత్మ దేవునికి ఆలయమై ఉన్నది. మరి దేవుని వెలుగుతో నింపుకుంటావో చీకటితో నింపుకుంటావో నీ ఇష్టం. కానీ మనకేందంటే ఇప్పుడు ఆరాధించడానికి నువ్వు ఎక్కడున్నా ఆత్మ నీ ఎమ్మటే ఉంటుందిగా. నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ నీ ఎమ్మటే ఉంటుందిగా. మరి ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చు. అందుకనే వాక్యంలో నుంచి చూద్దాం. యోహాను గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు 19 నుంచి చదువు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. చదవాలి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. చూసిరా, వాక్యం ఏం చెప్తుందంటే దేవుని ఆరాధించడానికి ఈనాడు వెళ్ళే చర్చిలు కూడా కాదు, చర్చి బిల్డింగ్. అది చర్చ్ అంటే అర్థమైంది సంఘం. చర్చ్ అంటే సంఘం. చర్చ్ అనే పదానికి తెలుగులో అర్థమైందంటే సంఘం. సంఘం అంటే ఏంది? దేవుని పిల్లలు అని అర్థం. దేవుని పిల్లల సమూహం. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో అదే దేవుని సంఘం. దానికోసము చర్చి బిల్డింగ్ని చర్చి అని పిలుస్తున్నాం కాదు, అది చర్చి బిల్డింగు. సంఘము కలుసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఒక కమ్యూనిటీ హాల్. అయితే కమ్యూనిటీ హాల్ అని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు వేయొద్దంటే అక్కడ సంఘం కూడుకొని సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే అక్కడ ఏమైందంటే అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసిన దానికంటే సంఘముగా కూడుకొని ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయి. అందుకని చర్చికి వెళ్ళాలి, చర్చి బిల్డింగ్కు వెళ్ళాలి. అయితే 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు శిష్యులు అప్పుడు చర్చిలు కట్టుకునే స్వేచ్ఛ వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేదంటే ఇట్లనే విశ్వాసులందరూ ఒక 10 మంది 20 మంది 50 మంది 100 మంది కూడా ఇళ్ళల్లో వారి విశ్వాసులు ఇళ్ళు కొద్దిగా పెద్ద ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళకి వెళ్ళి వాక్యాన్ని చెప్పుకొని అక్కడ ప్రార్థన చేసుకునేవాళ్ళు. సంఘం కూడుకున్న దగ్గర కార్యాలు జరుగుతాయి. ఓన్లీ చర్చి బిల్డింగ్కే పోతే అక్కడనే నాకు అన్నీ జరుగుతాయి, అక్కడనే దేవుడు దెయ్యాలు వెళ్ళగొడతాడు, అక్కడైతేనే దెయ్యాలు వెళ్ళిపోతాయి, అక్కడైతేనే స్వస్థత వస్తుంది, అక్కడైతేనే దీవించబడతా అనుకోవడం పొరపాటే. సంఘము ఎక్కడ కూడుకున్నా అక్కడ కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆరాధించడానికి ప్రత్యేకమైన స్థలము లేదు. పాత నిబంధనలో ఉన్నది. పాత నిబంధనలో బలిపీఠాల దగ్గర ఆరాధించబడ్డాడు దేవుడు. నిబంధన మందసం ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడు ఆరాధించబడ్డాడు.
సొలొమోను మందిరములో దేవుడు ఆరాధించబడ్డాడు. కానీ ఇప్పుడు ఎవరైతే నా నామమున ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో అక్కడ దేవుడు ఆరాధించబడుతుండు. కాబట్టి ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.